ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 18. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 21 వరకు ఉన్న వచనములలో పేతురు మన యేసు ప్రభు ఏ విధముగా తనకు ఎంత వాస్తవముగా ఉన్నాడో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పేతురు తన పత్రికలో తాను కల్పనా కథలను అనుసరించలేదని సాక్ష్యం ఇచ్చెను. పరిశుద్ధ పర్వతము మీద వారు దేవుని స్వరమును వినిరి, ఆ స్వరమే వారిని సంపూర్ణముగా మార్చెను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు ఇట్లు చెప్పుచున్నాడు, మేము దేవుని స్వరమును వినడి ఆధిక్యత గలవారమని తలంచుకుడి. నీ హృదయములో నీవు ఇట్లా అనుకునవచ్చును, పేతురు ఆ పర్వత శిఖరముపై నుండి ఆయన మహిమను రూపాంతరమును చూచు ఆధిక్యత నీది. మా వంటి మనుషుల సంగతి ఏమిటి? మేము ఆయన స్వరమును విని ఆయన మహిమను ఎట్లు చూడగలము? ఆ కాలములో అది వాస్తవము గాని ఈ కాలములోనున్న మా వంటి వారు ఆయన స్వరమును వినలేరు. జవాబు 19వ వచనంలో గలదు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ప్రవచింపబడిన దేవుని వాక్యము ద్వారా ఆయన స్వరమును మనము వినగలము. మీరు నిజముగా దేవుని వాక్యమును విశ్వాసముతో మీ హృదయములోనికి స్వీకరించిన ఎడల మీలో ప్రవేశించిన వాక్యమే ప్రకాశించి దేవుని వెలుగును అధికముగా చూచునట్లు చేయునని పేతురు చెప్పుచున్నాడు. అదే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. దేవుని వాక్యము ద్వారా మన నిజ స్వరూపమును మొదట తెలుసుకొనిదము, తర్వాత ప్రేమ స్వరూపుడగు మహిమగల దేవుని చూచెదము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.